కూటమి ప్రభుత్వ పరిస్థితి రోజు రోజు దిగజారిపోతానే ఉంది. ప్రజలకు మంచి చేయకపోగా ఈ ప్రభుత్వం తరపున ఏదైతే నామినేటెడ్ పదవిలో ఉన్నోళ్ళో, లేకపోతే ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యేవాళ్ళో, ఎంపీలుగా చలామణి అయ్యేవాళ్ళో ఈళ్ళందరూ మహిళలపైన లైంగిక ఆరోపణల మీద గానీ, లేకపోతే డ్రగ్స్ గానీ, లేకపోతే అవినీతి గానీ ప్రతి ఒక్కరిపైన ఏదో మచ్చ ఏర్పడిపోయింది. అంటే అంత విచ్చలవిడితనం వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. మాకేమైంది? అహంకారంతోటి కొట్టుకుంటా ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశాన్ని ఎత్తి చూపిస్తూ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తూర్పాడుపడుతున్నా కూడా ప్రభుత్వం మీద చలనం అనేది కనపట్ల. బికాజ్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందిలే మమ్మల్ని, ఏమైంది, ప్రజలేగా ఏమన్నారు, ఏమైంది అన్నట్టుగా ప్రజల మీద చిన్న చూపు చూస్తున్నట్టు. వాళ్ళు వాస్తవానికి ఈరోజు బీఆర్ నాయుడు పైన కానీ, లేకపోతే అరవ శ్రీధర్ పైన కానీ, లేకపోతే పుట్ట మహేష్ పైన కానీ, లేకపోతే మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే అరాచకంతో విచ్చలవిడితనం చేస్తున్నారో వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. ప్రజలకు వాళ్ళు ఇచ్చే వాల్యూ అది. ఇక బీఆర్ నాయుడు అనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, నన్ను ఏమన్నా తిట్టారా, నన్ను ఏమన్నా అన్నారా, నాకేం జరిగింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని విమానంలో కూర్చొని మరి వీక్షిస్తూ ఉన్నాడు. ఎంత బాగా వీక్షిస్తున్నాడంటే కరెక్ట్ బీఆర్ నాయుడు గారిని తిట్టేటప్పుడే ఆ విజువల్ కూడా వచ్చింది బయటికి. బీఆర్ నాయుడు గారు అయితే కన్ను నార్పకుండా చూస్తున్నాడు. ఏమైంది. ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒకసారి బీఆర్ నాయుడు గారిని ఏదైతే ఆ వీడియో చూడండి. బీఆర్ నాయుడు విమానంలో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఏమో తెలియదు కానీ బీఆర్ నాయుడు మాత్రం విమానంలో ఈరోజు జగన్ గారు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అందులో బీఆర్ నాయుడు గారి పైన కూడా మాట్లాడారు. టీటీడీ చైర్మన్గా ఉంటూ మహిళలను 30 ఏళ్ళ పైగా వేధిస్తూ ఆ మహిళ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిన విధానం, అయ్యా ఆయనకి ఇవ్వద్దు, ఆయన వాయువర్సలు తెలియనటువంటి వ్యక్తి, మహిళల్ని వాడుకుంటాడు అని బీఆర్ నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తూ మహిళ రాసినటువంటి లేఖ చంద్రబాబు నాయుడు గారిని కనీసం స్పందించలేకుండా బీఆర్ నాయుడు గారిని తీసుకుపోయి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టాడు. పవిత్ర హిందూ ధార్మిక క్షేత్రానికి బీఆర్ నాయుడు గారు అనే ఒక వ్యక్తిని అనర్హుడిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారు. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇంతకంటే దారుణం బహుశా నిజం చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు మీద తప్పు రోజు పెరుగుతూనే ఉన్నాయి తప్పితే ఏ రోజు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా ఆయన చేయట్లా. ఏమన్నంటే నేను అనుభవం వ్యక్తిని, మొత్తం నేనే చేయగలుగుతాను, నేనే అద్భుతాన్ని సృష్టిస్తాను, ఆ అద్భుతాన్ని మీరు కల్లారా చూడాల్సిందే, మీరందరూ అద్భుతాన్ని ఇంకా తేరిపారా చూడండి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్యూర్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఫెయిల్యూర్, చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆయన ఎమ్మెల్యేల మీద కూడా కంట్రోల్ లేనటువంటి ఆ పరిపాలన ఆయన సాగిస్తూ ఉన్నారు. ఒక అధినేతగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్. జగన్ గారు గతంలో చెప్పేవాళ్ళు, ప్రతిపక్షంలో ఏదైతే ఇప్పుడు ఎలా చెప్తున్నారు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తప్పితే ప్రజలకు ఏమీ ఒరగదయ్యా. దోచుకో, పంచుకో, తినుకో ఆ కార్యక్రమమే జరుగుద్ది. పేదవాళ్ళందరూ నష్టపోతారు, వాళ్ళందరూ పెత్తందారులయా, వాళ్ళందరూ బాగా బతుకుతారు, పేదవాళ్ళందరూ నష్టపోతారు, మీ పేదవాళ్ళకి నేను అండగా ఉంటానయా అని జగన్ గారు స్పష్టంగా చెప్పారు. అదే స్పష్టంగా ఈరోజు జరుగుతూ ఉంది. అయినా జగన్ గారు బీఆర్ నాయుడు తిడుతుంటే మరి ఆ విమానంలో కూడా సెల్ ఫోన్ పెట్టుకొని ఎన్టీవీ పెట్టుకొని చూస్తున్నాడు. ఇంతకంటే ఇంకా బీఆర్ నాయుడు ఇంకేమనుకోవాలా?